హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది కార్తీక సోమవారం మొదటి వారంది. ఈ వీడియో కొంచెం లేట్గానే అప్లోడ్ చేస్తున్నాను. నేను ఎర్లీ మార్నింగ్ 4కే లేసేసి ఇంట్లో పని చేసుకొని తర్వాత ఇది ఊడ్చి చల్లేసి స్నానం చేసి వచ్చానండి. ఇప్పుడు ముగ్గేస్తున్నాను. నాకు ముగ్గులు అంత బాగా ఏం రావు, ఇలా ముగ్గులు వేస్తున్నాను, చూసేయండి. కార్తీక మాసంలో సోమవారాలు అలాగే ఏకాదశులు కూడా చాలా ముఖ్యమైనవి అన్నమాట. మనం ఎప్పుడు కార్తీక మాసంలో మొత్తం చేసుకోలేకపోయిన వాళ్ళు సోమవారాలు అలాగే ఏకాదశిలో చేసుకున్నా కానీ మొత్తం కార్తీక మాసం చేసుకున్నంత ఫలితం వస్తుందని చెప్తుంటారు కదా. అలాగే 4 సోమవారాలు 2 ఏకాదశులు ఉంటాయి నెలలో. అలా చేసుకున్నా కానీ మనకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంటుంది. ప్రతిరోజు మనం ఇలా పాటించుకుంటే చాలా బాగుంటుంది. మరి కొంతమందికి అయితే ఎర్లీ మార్నింగ్ లేచి ఇలా తలస్నానాలు అవి చేస్తుంటే జలుబు రావడం, చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఇలా చేసుకోలేకపోతుంటారు. అలాగే సోమవారాలు ఏకాదశులు చేసుకున్నా వాళ్ళకి మంచి ఫలితం దొరుకుతుంది. నాకు కూడా అసలు చలికి నేను లేవలేను. చలికాలం అయితే జలుబు ఇలా ఫుల్ ఉంటుందన్నమాట. వాటర్ ముక్కు నుంచి కారుతాయి అనమాట. అంత ఘోరంగా ఉంటుంది నాకు. కానీ కార్తీక మాసం ఇలా చేసుకున్నంత రోజులైతే నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ కొంచెం 7 days గ్యాప్ వస్తుంది కదా లేడీస్కి. ఆ టైంలో మాత్రం ఫుల్ జలుబు, అసలు మళ్ళీ డోర్లు తీసి బయటికి కూడా రాలేను, అంత ఇబ్బంది ఉంటుంది. మళ్ళీ స్టార్ట్ చేశాను అనుకోండి చాలా బాగుంటుంది. అసలు నాకైతే ఆ ప్రాబ్లమే అనిపించదు. ఆ శివయ్య నన్ను అలా స్ట్రాంగ్గా చేస్తాడు అనిపిస్తుంది. ఆ పూజ టైంలో నీకేం కాకుండా నేనున్నాను, నువ్వు చేసుకోమ్మా అన్న హామీ ఇచ్చినట్లు చాలా నాకు ప్రశాంతంగా ఉంటుంది. నేను ఎప్పుడు అసలు చలికాలం అంటే తలస్నానం చేయను. చాలా ఇబ్బంది పడుతుంటాను అనమాట. జలుబు నాన్ స్టాప్గా 10 కంటే ఎక్కువ తుమ్ములు వస్తుంటాయి. అసలు ఇక కర్చీఫ్ పెట్టుకుంటే తడిసిపోతుంది, వాటర్ ముక్కులంగా అంత ఘోరంగా వస్తుంది. జలుబు ఫుల్ ఉంటుంది అనమాట. కానీ కార్తీక మాసంలో మాత్రం నాకు అలాంటి ప్రాబ్లమే ఉండదు. మళ్ళీ ఆపేస్తాను అనుకోండి, మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది. కానీ దేవుడికి ఇలా పూజ చేసుకున్నాను అనుకో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఆ శివయ్య నాకు తోడుగా ఉన్నట్టు ఉంటుంది. కానీ కార్తీక మాసం మాత్రం నాకు చాలా ఇష్టమైందనమాట. నేను తప్పకుండా మిస్ కాకుండా చేసుకుంటాను. నేను ఇప్పుడు 4కే లేసి బయటంతా ఊడ్చేసి లోపల ఇల్లంతా తుడుచుకున్నాను. ఈ టైంలో లేచిన గాలి చల్లగా ఉంటుంది కదా, అయినా నాకు ఏ ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఏంటంటే మామూలు టైంలో 6కి లేచినా కానీ ఆ గాలికి ఇంకా ఎక్కువ ముక్కులోకి వెళ్ళేసి మొత్తం చాలా ఇబ్బంది అనిపిస్తుంది. చెప్పలేనండి బాబు ఆ బాధ. ఎందుకు వస్తుంది, జ్వరం వచ్చినా ఒకరోజు ఇలా పడుకొని లేవచ్చు, కానీ ఆ జలుబు ఆ తుమ్ములతో తట్టుకోలేము. ఎందుకు వస్తుందో దేవుడా అనిపిస్తుంది. కానీ ఈ టైంలో మాత్రం నేను 4కే లేసానండి, కానీ నాకైతే ఎలాంటి చిన్న తుమ్ము కూడా రాదు. చాలా బాగుంటుంది. డే అంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటాను. మళ్ళీ ఉపవాసం ఉంటాను. ఫస్ట్లో మా ఇంటి పక్కన అందరు చేస్తుంటే నన్ను కూడా చేయన్నారు అప్పట్లో. అంటే నేను 5 years నుంచే స్టార్ట్ చేశానులేండి. అంతకుముందు చూసిన వాళ్ళని చూస్తే వాళ్ళంతా డైలీ తలస్నానాలు అంటే అంత ఎర్లీ మార్నింగ్ లేవాలంటే నాకు పడదు కదా, ఎలా చేయాలి అని అనుకునేదాన్ని. కానీ స్టార్ట్ చేశాక నాకు అసలు అది ఆలోచనే లేదు. అసలు ఆ ప్రాబ్లం నాకుందా లేదా అన్నట్టే ఉండేది. ఆ శివయ్యని నేను నమ్మాను కాబట్టి ఆ తండ్రి నాకు అలాంటి ప్రాబ్లం లేకుండా నేను ఎంత చేసినా కానీ నేను నీకు తోడున్నాను అన్నట్లే అనిపించేది. నాకు అసలు జలుబు అనేది రాకపోయేది. అసలు ఎంత ఇబ్బంది పడేదో, గాలి కూడా రాకపోయేది ముక్కులంగా. నేను ఈ పూజ చేసుకున్న రోజులు నాకు ఎంత తొందరగా లేచినా కానీ నాకు ఆ ఇబ్బంది ఉండదు. కాకపోతే పూజ చేయని రోజులు 6కి లేచిన అనుకోండి చుక్కలు కనపడతాయి. ఇక డోర్ కూడా ఓపెన్ చేయను. చలికాలం మొత్తం లోపలే ఉంటా, బయటకు కూడా రాను. అసలు ఎండ వచ్చిన వరకు కూడా ఎంత ఎండ వచ్చినా కానీ చలికాలం మాత్రం ఆ గాలి నాకు పడదు అసలు ఎందుకో. మరి కార్తీక మాసం మాత్రం తప్పక చేసుకుంటా. తులసి చెట్టు దగ్గర మొత్తం వాటర్ చల్లేసి తుడిచేసిన చెత్తో అటు ఇటు అనేసి ముగ్గేస్తున్నాను అనమాట. ఇక్కడ ముగ్గేసుకొని దీపం పెట్టుకోవాలి. లోపలంతా పెట్టేసుకున్నాను ఆల్రెడీ, అంటే రెడీ చేసుకుని ఉంచుకున్నాను. లోపల పెట్టేసి తర్వాత బయట పెట్టుకోవడానికి. అంటే ఎర్లీ మార్నింగ్ చుక్కలు పోకముందే ముగ్గు ఇంట్లో పెట్టేసుకోవాలి, దేవుడి దగ్గర, తులసి కోట దగ్గర, అలాగే లోపల కూడా. అంటే ఎర్లీ మార్నింగ్ పెట్టుకున్నదేమో దామోదరునికి చెందుతుంది. అలాగే కొంచెం ఎండొచ్చాక లేటుగా పెట్టామనుకోండి అది శివయ్యకి చెందుతుంది. అందుకే మనం చుక్కలు పోకముందే పెట్టుకోవాలి కార్తీక మాసం ఎప్పుడైనా.
బయట నేను గోడల మీద కూడా పెట్టుకుంటాను కాబట్టి నేను 4K లేస్తా. 5:30 అలా అంతా కంప్లీట్ అయిపోద్ది నాకు పూజ కూడా. ఆ టైంలో గుడికి కూడా వెళ్తాను, గుడిలో కూడా పెట్టుకొని ఇంటికి వస్తా. 6కి మాకు దగ్గర అనమాట. మా హస్బెండ్ అక్కడ దింపితే నేను వెళ్ళేసి గుడి దగ్గర పెట్టుకొని మళ్ళీ రిటర్న్ అవుతాను అనమాట. పిల్లలకు మళ్ళీ 8కే స్కూల్ ఉంటుంది కాబట్టి నేను 6 కల్లా ఇంటికి వచ్చేస్తాను. వచ్చేసి వాళ్ళకి టిఫిన్ అవన్నీ రెడీ చేసుకొని మళ్ళీ ఏదైనా గుడికి వెళ్ళాలనిపిస్తే వాళ్ళు స్కూల్కి వెళ్ళాక నేను వెళ్తాను అనమాట. గుడికి వెళ్ళేసి ఏమైనా దీపం పెట్టేసుకుంటాను అక్కడ. ఆ స్పెషల్ డే అయితే ఏకాదశి అలా మిగతా ఏమైనా ఉంటే స్పెషల్ డేస్ అలా వెళ్తాను. అంత ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఇబ్బంది అవుతుంది, పిల్లలు టిఫిన్ అవి అని వేసి నేను వెళ్ళాను అనమాట. వెళ్ళాలంటే ఏమంటే మా హస్బెండ్ తీసుకొని వెళ్ళి పెట్టేసుకొని రావాలి, మళ్ళీ వాళ్ళు వేసేలోపే. అందుకే నేను ఇప్పుడే పెట్టేసుకుంటున్నాను. ఇంట్లో పెట్టుకున్న తర్వాత టైం ఉంటే ఇక గుడికి వెళ్తాను అనమాట. అంటే ఎక్కువ గుడికి అయితే వెళ్తాను, ఎప్పుడో ఒకసారి స్కిప్ చేస్తా. వర్షం వస్తే అలా మామూలు డేస్లో వెళ్ళను. కాకపోతే గుళ్ళో కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. గుళ్ళో తప్పకుండా కార్తీక మాసంలో పెట్టుకోవాలి. సాయంత్రం అండి గుడికి వచ్చి ఇక్కడ గుళ్ళో దీపం పెట్టుకున్నాను. 365 ఒత్తులు వెలిగించుకొని. ఇక్కడ చూశారు కదా ఆకాశ దీపం, తప్పకుండా చూడాలండి. శివాలయంలో కార్తీక మాసంలో ఆకాశ దీపం చూస్తే చాలా మంచిది. ఇక్కడ శివయ్య దర్శనం కూడా నేను చేసుకున్నాను లోపల. ఇక్కడ అన్ని గుళ్ళు కలిపి ఇక్కడే ఉంటాయండి. అంటే చాలా వినాయకుడిది, సుబ్రహ్మణ్య స్వామి, అలాగే లక్ష్మీదేవి, తర్వాత అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి, అలాగే శివయ్య అన్నీ కలిపే ఇక్కడే ఉంటాయి. నేను ప్రతి గుడికి వెళ్ళి మనం పెట్టాల్సిన పని లేకుండా ఈ గుడికి వస్తే ఈ గుడిలో పెట్టుకొని మిగిలిన అన్ని దగ్గర పెట్టుకోవచ్చు దీపాలు. దీపాలు పెట్టేదేమీ వీడియో తీయలేదు, కానీ దీపం పెట్టింది నేనే. ఎందుకంటే నేను ఒక్కదానే వచ్చినాను. ఫస్ట్ దేవుడికి దీపం పెట్టుకున్నాక తర్వాత వీడియో తీసుకోవచ్చులే అని ముందు ప్రయారిటీ మాత్రం దేవుడికి ఇచ్చేసాను అనమాట. ఈ దీపం వచ్చేసి వినాయకుడిని పెట్టాను నేను. ఇక్కడ వినాయకుడు కనిపిస్తుంది కదా లోపల విగ్రహం, పెట్టేసాను. ఇక్కడ అందరు పెట్టేశారు. ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి, ఇక్కడ వెలుగుతున్న దీపం కూడా ఇది నేనే పెట్టాను. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, ఈ గుడి వచ్చేసి మహాలక్ష్మి, మహాకాళి, అలాగే సరస్వతి దేవికి అనమాట. గుడి పక్కన పెట్టేసాను, దీపం పెట్టుకోవడం అయింది. దర్శనం అయితే చేసుకున్నాను, దీపాలు కూడా పెట్టుకున్నాను. ఇంటికి వెళ్తున్నానండి. మా హస్బెండ్ వచ్చానని ఫోన్ చేస్తే నేను బయటికి వెళ్తున్నాను.
ఇలా గుడికి వచ్చినప్పుడు ఏమైనా దానం ఇస్తే మంచిదంట. బయట ఎవరైనా ఉంటారో చూస్తే సాయంత్రం కదా అడుక్కునే వాళ్ళు ఎవరు కనిపించలేదు. మార్నింగ్ అయితే కనిపించే వాళ్ళేమో. పెద్ద పెద్ద దానాలు ఇవ్వకపోయినా ఒక 10 రూపాయలు పెట్టి 2 బిస్కెట్ ప్యాకెట్లు కొనిచ్చినా చాలా పుణ్యం వస్తుందంట మనకి. ఈ కార్తీక మాసంలో దానాలు చాలా తప్పకుండా చేయాలి. మనం ఇంతో అంతో పెట్టి ఇచ్చినా మనకు పుణ్యమే. ఎక్కువ పెద్ద పెద్ద అన్నదానాలు మనం చేయలేకపోయినా మన చేతనైనంత చిన్న చిన్నవి మనం చేసుకోవచ్చు మన స్తోమతను బట్టి. అలాగే గుళ్ళల్లో అయ్యగారికి దీపదానం కూడా ఇచ్చినా చాలా మంచిదండి. ఈ సోమవారాలు ఏకాదశిలో చాలామంది ఇస్తుంటారు, చూస్తున్నారు కదా, తెలిసే ఉంటుంది అందరికీ. అలా ఇవ్వడం వల్ల మనకు కూడా చాలా పుణ్యం వస్తుంది. అంటే ఏకాదశికి ఉపవాసం ఉండి ద్వాదశి రోజు దీపదానం ఇస్తారు. అలాగే స్వయం పాకదానం కూడా ఇస్తారనమాట. ఇలా ఇవ్వడం వల్ల మనకి మంచి జరుగుతుంది. అలాగే మనకు పుణ్యం కూడా వస్తుందండి. ఇక్కడ మా హస్బెండ్ వచ్చారు, మిగిలింది నేను ఇంటికి వెళ్ళాక మాట్లాడతాను. ఓకే అండి. ఇంటికి వచ్చేసానండి. బయట మేము కావాల్సిన కొన్ని తీసుకున్నాను అనమాట. అక్కడక్కడ ఆగేసి చాలా టైం అయింది. దేవుడికి కావాల్సిన పూలు, పండ్లు, తమలపాకులు అవి కొన్ని తీసుకున్నాను. పూజకు అవసరమైన వరకు తీసుకొని వచ్చామన్నమాట. పిల్లలు కూడా ఉన్నారు. ఇగో చూసేయండి, నేను బనానా తీసుకున్నాను అనమాట. అవే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. బయట పెడితే పండ్లన్నీ తొందరగా పండిపోయి బ్లాక్ అవుతున్నాయి, అందుకే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఇక అలాగే పూలు కూడా తీసుకున్నాను. విడి పూలు 100 రూపీస్వి, చాలా తక్కువే వస్తున్నాయి పూలు కూడా. ఎంత కార్తీక మాసం కాబట్టి, అలాగే స్వాములు, అయ్యప్ప స్వాములు అందరూ ఉంటారు కాబట్టి ఈ సీజన్లో పూలు రేట్లు ఫుల్ ఉంటాయి. బుట్ట అంతా సర్దుకుంటున్నాను. ఇక్కడ చేతిలో ఉన్న బాక్స్ ఏమో అది పిండి తీసుకెళ్తాం కదా దీపాలు చేయడానికి, ఆ డబ్బాలో పిండి పెట్టుకున్నాను. అది బయట పెడుతున్నాను అనమాట. కొన్ని ఆకులు ఉన్నాయి, అవన్నీ తీసి సెట్ చేసుకుంటున్నాను. నేను వెళ్ళేటప్పుడు పెట్టిన దీపం అలాగే ఉంది. చాలా బాగుంటుంది కదా. ఇలా ఈవినింగ్ మనం ఎప్పుడైనా సరే దీపం పెట్టినప్పుడు అది వెలుగుతూ ఉంటే చాలా బాగుంటుంది. త్వరగా కొండెక్కకుండా ఇలా ఉంటే చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది. నాకైతే చాలా చూడాలనిపిస్తుంది, బాగుంటుంది. తొందరగా కొండెక్కితే అంత ఏమనిపించదు. ఎక్కువసేపు వెలగాలంటే కొంచెం ఎక్కువ ఆయిల్ కూడా వేయాలి. ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో కానీ లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.